తెలంగాణలో భూముల ధరలు భారీగా పెరగనున్నాయి. భూముల విలువలు సవరణకు రేవంత్ సర్కార్ ఇప్పటికే నిర్ణయం తీసుకుంది. ఆగస్టు 1 నుంచి కొత్త రిజిస్ట్రేషన్ ఛార్జీలు అమలు చేయనుంది. వ్యవసాయేతర భూములు, స్థిరాస్తుల కొత్త రిజిస్ట్రేషన్ల ఛార్జీలు అమల్లోకి రానున్నాయి. ఇప్పటికే భూముల విలువలు సవరణ ప్రక్రియ ప్రారంభమైంది. జూలై 31 నాటికి మార్కెట్ విలువను ఫైనల్ చేయనున్న రాష్ట్ర సర్కార్ భూముల విలువను అంచనా వేసేందుకు స్టాంపులు, రిజిస్ట్రేషన్ల శాఖ మార్గదర్శకాలు సైతం రూపొందిస్తోంది. గ్రామీణ, పట్టణ ప్రాంతాల వారీగా మార్కెట్ విలువల సవరిస్తోంది. ప్రభుత్వానికి ఆదాయం వచ్చేలా, కొనుగోలుదారులకు ఆర్థిక భారం కాకుండా ఉండేలా కసరత్తు జరుగుతుంది. కొత్త జిల్లాలు, పురపాలికలు ఏర్పాటు కావడంతో స్థిరాస్తి వ్యాపారం ఊపందుకుంది. ఈ కారణంగా భూముల ధరలు ఒక్కసారిగా పెంచేశారు. వీటి విలువ ఆధారంగా జిల్లా, డివిజన్, మండల, పురపాలిక స్థాయిలో వాస్తవ డిమాండ్ ఆధారంగా ధరల సర్దుబాటుకు ప్రభుత్వం కసరత్తు మొదలుపెట్టింది. వాస్తవ ధరలకు, మార్కెట్ ధరలకు భారీ వ్యత్యాసం ఉన్నట్లు గుర్తించిన అధికారులు ప్రభుత్వ మార్గదర్శకాలకు అనుగుణంగా సవరణపై నివేదికను సిద్ధం చేస్తున్నారు. గత ప్రభుత్వం కూడా వ్యవసాయ భూముల మార్కెట్ విలువను గణనీయంగానే పెంచింది. తక్కువ ధరలున్న చోట 50%, మధ్యస్థంగా ఉంటే 40%, ఎక్కువ ఉంటే 30% వరకు పెంచారు. ఈసారి అలా కాకుండా డిమాండ్ ఉన్న ప్రాంతాల్లో భూమి మార్కెట్ విలువ ఎంత ఉంది, రిజిస్ట్రార్ కార్యాలయంలో ఎంత ధర ఉంది అన్నది తెలుసుకొని ఈ రెండింటి మధ్య వ్యత్యాసాన్ని తగ్గించే విధంగా ప్రక్రియను చేపడుతున్నారు. భూముల విలువలు పెంపుపై సబ్ రిజిస్ట్రార్, తహసీల్దార్తో కూడిన సమన్వయ కమిటీ అధ్యయనం 2 రోజుల క్రితమే పూర్తి కాగా ఆదివారం రాష్ట్ర కమిషనరేట్కు పంపింది. జిల్లా, మండల, పురపాలిక కేంద్రాల స్థాయిలో డిమాండ్ ఉన్న సర్వే నంబర్లు ఏవి, ఏ ప్రాంతాల్లో ఎంత విలువ గణనీయంగా పెరుగుతోంది, ఈ నివేదికలను జిల్లా పాలనాధికారి చైర్మన్గా ఉన్న కమిటీ ఈ నెల 29న మార్పులు, చేర్పులు వంటివి పరిశీలిస్తారు. తుది నివేదికను కలెక్టర్ పూర్తి చేసి ప్రభుత్వానికి సమర్పిస్తారు. జిల్లాలో వచ్చిన ప్రతిపాదనలు భూ యాజమాన్య హక్కుదారులకు తెలిపేలా ఈ నెలాఖరులో ఆన్లైన్లో నమోదు చేసి హక్కుదారుల అభ్యంతరాలను పరిశీలిస్తారు. ప్రాథమికంగా తెలిసిన దాని ప్రకారం ఎకరా వ్యవసాయ భూమి 4 లక్షలుగా ఉండనుంది. ఏజెన్సీలు మినహా మిగతా అన్ని ప్రాంతాల్లో ఇదే ధరలు ఉండే ఛాన్స్ ఉంది. హైవేల పక్కన ఉంటే 40 నుంచి 50 లక్షలు, వెంచర్లు వేసేందుకు సిద్ధంగా ఉంటే 1 కోటి, నివాస స్థలాల్లో స్క్వేర్ యార్డ్స్ 1000, అపార్ట్మెంట్లు స్క్వేర్ ఫీట్ 1500గా నిర్ణయించే ఛాన్స్ ఉన్నట్టు తెలుస్తుంది. ఏరియాని బట్టి మార్కెట్ రేటు, ప్రభుత్వ ధరల్లో వ్యత్యాసాలను బట్టి ధరల సవరణ ఉండనున్నట్టు సంబంధిత వర్గాలు చెబుతున్నాయి. సబ్స్క్రైబ్ చేయండి. Please do subscribe to. Please like, share and subscribe to టాప్ తెలుగు టీవీ. Top Telugu TV. Top Telugu TV.